పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? గత వారంలో నెమ్మది కొరకు చేశాం కదా. ఎవరికి నెమ్మది కావాలి? ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాము. ఆశా రాజా ఎందుకు నెమ్మది పొందాడని 5 మెట్లు నేర్చుకున్నాం కదా. ఈ వారము నీడ, దేవుడు మనకు ఆశ్రయంగా రెక్కల కింద నీడ ఇస్తాడు కదా, దాని గురించి ధ్యానిస్తాము. ఇంకా ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. డాక్టర్ మునిప్రకాష్ గారి కుటుంబం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరు పిల్లలు, భార్య అసీనా, ఎంత గొప్ప కదా. వాళ్ళకు క్లినిక్ కొరకు కూడా పిల్లల కొరకు ప్రార్థిస్తాము. దేవునికి స్తోత్రములు. వాళ్ళు కూడా నా వందనాలు. మా దగ్గర ఇక్కడ రక్షింపబడిన ప్రకాష్, దేవునికి స్తోత్రం. ఈ బాబు ద్వారా ఇంకా 3-4 రక్షణ పొందారు. రుక్మణి చిరంజీవి గారు, వీళ్ళు తిరుపతి, వాళ్ళు పిల్లలు 2, భరత్ కుమారుడు, రూపా కుమార్తె. మరి వాళ్ళ కోడలు, అల్లుడు, కుటుంబం, పిల్లలు, మనవరాళ్ళు 3 ఉన్నారు. ఆ కుటుంబం కోసం కూడా వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక 2 కుటుంబాలని. సుచిత్ర రేగల్, వాళ్ళకు సంతానం కావాలి. మీరు కూడా ప్రార్థించండి, గర్భఫలం దేవుడు అనుగ్రహించలాగన. సుజాత మోసెస్ ఫ్యామిలీకి కూడా మరి గర్భఫలం కావాలి. దేవునికి స్తోత్రములు. 2 కుటుంబాలకి నా వందనాలు, దేవుని దీవెనలు. లలిత సహోదరి, కుమారుడు కుమార్తెకి పెండ్లైపోయింది. సుధీర, గర్భఫలం కొరకు ఆ పాప కూడా ప్రార్థిస్తాము. దేవునికి స్తోత్రం. వీళ్ళందరి కుటుంబానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము.
మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీ నీడను విశ్రమించేవాడు. కీర్తనలు 91. ఇక అందరికి తెలిసిన వాక్యాలు కదా, ప్రార్థించుకుందాం. దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యాన్ని వివరించుటకే యోగ్యత నాకు లేదయ్యా. మీరే మాట్లాడు నాన్న. నన్ను తగ్గించుకుంటాను ప్రభా, నీ నామాన్ని మహింపరిచి ఘనపరుచుతూ. పరిశుద్ధాత్మదేవా, మీరు వచ్చి మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది ప్రభా. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున, ఇప్పుడు చాటు దాక్కోవడం కదా, చాటున. ఇప్పుడు అమ్మ పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు, లేదంటే అమ్మ దగ్గర నాన్న దగ్గరికి వెళ్ళి చాటు దాక్కుంటూ ఉంటారు కదా. వాళ్ళు మరి అలాగే మనం కూడా, మహోన్నతుడు మనకు నాన్న కదా, మనం కూడా అలాగే దాక్కోవాలి, ఆయన చాటున నివసించాలి. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, మనకు అపాయం వచ్చినప్పుడు ఆయన చాటునే ఉండాలి. అవును ప్రియులారా, మహోన్నతుని చాటునే, అక్కడే మనం నివసిస్తే సర్వశక్తుని నీడ విశ్రమించేవాడు. నీడనిస్తాడు మనకు. ఆయన చాటును ఉంటే నీడ కప్పేస్తాడు, ఏది తగలకుండా మనకు కదా. అందుకే 4లో ఉంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. చూసారా, రాత్రి వేళ కలుగు భయమునకైనాను, పగటి వేళ ఎగురు బాణముకైనాను, చీకటిలో సంచరించి తెగులకైనాను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనాను భయపడకుందువు. ఎందుకంటే ఆయన చాటున కదా ఉన్నాము. రోగానికి కూడా భయములే, శత్రువుకు భయములే, రాత్రి అని భయములే, చీకటని సాతానని భయం లేదు. హల్లెలూయా, ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. మహోన్నతుడు చాటున ఉంటే, ఆయన చాటున ఆశ్రయిస్తే ఎంత ఎంత గొప్ప. చూడండి, బేట్టకాని, అవును ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నీ యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయన చాటులో ఉండి చెప్తున్నాడు కదా. ఒకవేళ ఇది మోషే రాసింది అనుకుంటా, 90-91. కనుక ప్రియులారా, అలాంటి నిజంగానే ఆశ్రయం. అందుకే వాక్యం చూస్తాము, 32 కీర్తనలు 32 అధ్యాయంలో 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నా దాగుచోటు, ఇది దావీదు చెప్తున్నాడు. నేను దాక్కుంటాను, ఆపాయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నేను దాక్కుంటాను. అవును కదా, మామగారు సౌలు గారు తరిమేటప్పుడు, కన్న బిడ్డ తరిమినప్పుడు దాక్కున్నాడు. ఎక్కడ? మహోన్నతుని చాటున, మహోన్నతుని చాటున దాక్కున్నాడు ప్రియులారా. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. అక్కడ రెక్కల క్రింద కప్పుకున్నాడు, ఇక్కడ విమోచన ఇచ్చాడు. దాక్కుంటే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. అందుకే అక్కడ ఏమిచ్చాడు? విమోచనం గానముతో నీవు నన్ను ఆదరించెదవు. అదే కీర్తన 31 పక్కనే ఉంది 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచుకుంటాడు ఆశీర్వాదాలు, మనకు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు. కపటం, మనుషుల యొక్క కపటోపాయములు, అపవాది యొక్క కపటోపాయములు, సాతాన్ యొక్క కపటోపాయములు
అందుకే అంట యోబు కూడా 5:21 ఏం రాయబడిందంటే, ప్రియులారా, నరుల యొక్క మాట నీకు అంటకుండా నేను దాచుకుంటాను. నేను నిజమే, ఆయన చాటున ఉంటాడు, సన్నిధిలో చాటున వారిని దాచుచున్నావు. దేవుని సన్నిధి, దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక ఆయన చాటున మనము నివసించటం ఎంత గొప్పది. మహోన్నతిని చాటున ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు కదా ప్రియులారా. మరి ఇక్కడ కూడా చూస్తాము, సమూయేలు 22:1 ఒక చక్కటి వాక్యం ఉంది. యెహోవా నన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించను. యెహోవాను స్తుతించాడు. ఏమని? అతడు ఇట్లా, నేను యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షణ దుర్గమా, నేను ఆయన ఆశ్రయించినందును నా గేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానమును, ఆయనే నాకు రక్షకుడు. లోకములో పుట్టాడు రక్షకుడు. అవును ప్రియులారా. ముందుగానే దావీదు మరి ఇలా చెప్తున్నాడు. కనుక దాక్కున్నాడు, సౌలు చేతులు చిక్కుపడకుండా దాక్కున్నాడు చాటున. అలా 4వ కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. చూసారా, రక్షించేవాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు దావీదు కదా. ప్రార్థనే విజయం, జయం ప్రియులారా. మనం ఎక్కడ వెళ్ళి అడుగుదాము? దేవుడే మనకు శక్తి, దేవుడే మనకు బలం, విమోచన, ఆశ్రయ దుర్గం, నా శైలం అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆయన దేవుడు మనకు తోడుగా ఉండి, అందుకే 91:15 రాయబడింది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. శ్రమలలో తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఆయన చాటు చూసారా, ఆయన నీడలు ఎంత ఆశీర్వాదం ఉంది. కనుక దేవుడే మనకు ఆశ్రయం. ఆయన సన్నిధిలోనే మనం నీడ ఉండాల ప్రియులారా. మరి ఇంకెక్కడ వెళ్ళగలము? ఎక్కడ వెళ్ళగలము? వేటాడుతూ ఉంటాడు, వల వేస్తూ ఉంటాడు. జాగ్రత్త, జాగ్రత్త ప్రియులారా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, జాగ్రత్త, వల వేస్తాడు అపవాది. కనుక మన నిత్య రాజ్యానికి వెళ్ళాలి, పరలోకానికి కదా మనం వెళ్ళాలి. అడ్డు వస్తానే ఉంటాయి అనేక, కానీ ఆయన రెక్కల క్రిందనే ఉండాలి. మహోన్నతిని చాటునేనే మనం ఉంటే ఎంత ఆశీర్వాదం ప్రియులారా మనకు. అందుకే పరమగీతంలో ఒక మంచి మాట ఉంది, 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లుండన్నదో, పురుషులలోనే నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. హల్లెలూయా, స్తోత్రం. చూసారా సులోమతి ఏం చెప్తుందో? అవును, వృక్షం, అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లుండునో, పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడకు కూర్చుంటిని. మహోన్నతిని చాటు, అదే ఆ నీడలో కింద కప్పుతాడు, రెక్కల కింద ఆడ ఉంటాను అంటుంది. నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జివ్వకు మధురం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి, జలధర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చెయ్యి అతడు నన్ను కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూసారా, మహోన్నతిని చాటున ఉంటే కౌగిలింతలు, రెక్కలతో కప్పుతాడు, నీడగా కూర్చుంటే ఆహారం పెట్టి కౌగిలించుకుంటాడు అని మనం చూస్తున్నాం. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? సంఖ్యాఖండంలో ఒక మాట ఉంది, 14వ అధ్యాయంలో 14:9.
9లో ఆ దేశ ప్రజలకు భయపడకుడి. తిరుగుబాటు చేస్తారు కదా, యెహోవా మీదే తిరుగుబాటు చేస్తే ఆ ప్రజలు భయపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు. దేవునికి స్తోత్రం. ఆహారం అవుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. అవును ప్రియులారా, దేవుడే చెప్తున్నాడు, శత్రువును చూసి భయపడకండి. ఎందుకంటే వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేశారు ఆ ప్రజలు. అందుకే ఆ ప్రజలకు మీరు భయపడకండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్దాము, ఏ స్థలంలో వెళ్దాము? న్యాయాధిపతి గ్రంథంలో చూస్తే 9:15లో ముళ్ళ చెట్టు పిలుస్తుంది, రండి నా నీడకు రండి అంటుంది. అలాగ అపవాది కూడా ఏం చేస్తాడు, నా నీడకు వచ్చేసేయండి, ముళ్ళలో గుచ్చి నేనేం చేస్తాను, ఒకవేళ రాకపోతే నిప్పు రాసి పర్వతం అంతా కాల్చేస్తాను అని చెప్తాడు. కనుక అపవాది పిలుస్తాడు. ప్రియులారా, అది ముళ్ళు అది ముళ్ళులో గుచ్చుతుంది, మనల్ని నాశనం చేస్తుంది. అందుకే మనము వెళ్ళకూడదు అని దేవుడు తెలియపరుచున్నాడు. న్యాయాధిపతులు 9:15 ముళ్ళ చెట్లంతా వెళ్ళి మాకు రాజుగా ఉంటావా అంటే, నేను ఉంటాను రాజుగా అని చెప్పి రండి నా నీడకే అని పిలుస్తుంది. ప్రియులారా చూడండి, ఎంత చక్కగా అది పిలుస్తుంది. ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. చూసారా, అపవాది ఎంత మోసం చేస్తాడు కదా మనల్ని. రండి రండి నేనే కాల్చేస్తాను, నా ముళ్ళు గుచ్చుకుంటాయి, వేదన పెడతాను, బాధ పెడతాను, అదే పిలుస్తుంది చూడండి. అయితే మన దేవుడు గొప్పవాడు. అవును ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది 11వ వచనంలో, నీడ పరిశోధిస్తూ కూడా నీడ అడిగినారు. ఎవరు? ఇస్కియా అడిగినాడు, నీకు బాగా చేస్తాను, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, ఇదిగో నీకు ఆయుష్ని పొడిగించాను అని చెప్తే ఏం చెప్తున్నాడు, అట్లా కాదు, మేము నమ్మను, బ్రతకను, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి, మరణకరమైన వ్యాధి. గోడ తట్టు తిరుక్కొని ఏం చేస్తాడు, ఇంకొకసారి మనం ధ్యానిస్తాము. ఎంత చక్కగా ఆయన నమ్మలేదు ప్రియులారా. ఇప్పుడు కూడా లోకంలో యేసు ప్రభు నమ్ముకోండి బ్రతుకుతారంటే మాకొద్దు బ్రతుకుతారంటే నమ్మరు, చనిపోతావంటే నమ్ముతారు. జోసికుడు వచ్చి నువ్వు పలానా రోజు చనిపోతావంటే భయపడతావా లేదా? భయంతోనే ముందుగానే చనిపోతారు. అవును ప్రియులారా, అందుకే జోస్యం చెప్పుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు. మాకెవరైనా మా ఇంటి ముందరికి అలా వస్తా, రోడ్లు పోతా ఉంటే ఇటు పిలుస్తాను, నేనే పిలిచి నీ గురించి నీకే తెలుసా జోస్యం అంట. జోస్యము అవును, అబద్ధము, చచ్చేది నిజము. అట్లా మార్కు దేవునికి నువ్వు చనిపోతే బ్రతుకుతావని నీకు తెలుసా అని స్వార్థ చెప్పి పంపిస్తే లోపల నుండి సిలువెత్తి చూపిస్తారు. మాకు కూడా తెలుసమ్మా, మా వాళ్ళంతా నమ్ముకున్నారు, ఇది మా వృత్తి కదా అంటారు. చూసారా ప్రియులారా, ఎంత ఇదిగా ఉందో. అందరికీ తెలుసు యేసుక్రీస్తే నిజ దేవుడని, సత్యమైన దేవుడు, పరలోకమిచ్చే దేవుడు, జీవగల దేవుడు. మా ఇంటి ముందర బ్రాహ్మిన్స్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఏమన్నాడంటే ఫోన్లో చెప్తా ఉన్నాడు, కాలం అయిపోయింది అని చెప్తా ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంతకు ముందు ఉన్నారు, భగవద్గీత చదువుతా ఉండేది. ఎప్పుడు చూసినా ఎవడైనా చెప్దామని ప్రభు గురించి చెప్దామంటే భగవద్గీత చదువుతూ ఉంటుంది. అందుకని నేను చెప్పలేదు. ఇప్పుడు చనిపోయిందనే లోపల వాళ్ళ కొడుక్కి అన్నాను, ఆయన కూడా పెద్ద ఆయన అయిపోయినాడు, అమ్మకి ఎప్పుడైనా యేసుప్రభు గురించి చెప్పారా అన్నాను. లేదు మాకంతా అది తెలియదు కదా, మాకు తెలియదని కాదు, మేము మాది వేరు మీది వేరు అని చెప్పాడు. లేదు చెప్పి ఉంటే మళ్ళీ కలుసుకోవచ్చు అమ్మని అన్న. మళ్ళీ కలుసుకోవచ్చు, ఎందుకంటే మనం బ్రతుకుతాం కదా. ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు.
పక్కన ఎదురుగా కాబట్టి కొంతమంది చేరేసుకొని కూర్చొని ఉంటే మాల వేసి దండ పెట్టుకుంటా ఉన్నారు. అయ్యోయ్యో దానికి జీవం లేదు కదా, ఎట్లా మీరు దండ పెట్టుకుంటారు అలా అంటే, లేదమ్మా ఆత్మ 9 రోజులు తిరుగుతూ ఉంది అన్నారు. లేదు ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, కానీ మట్టి అయింది మన్ను అయిపోతుంది, అలా లేదు అంటే, అది మీ పద్ధతి మా పద్ధతి వేరు అన్నాడు. ఇంకా అంతే, జీవం లేని దానికి ఆరాధిస్తారంటే ఇంకా విగ్రహాన్ని కూడా ఎత్తుకుంటుంది మే అని చెప్పారు. అప్పుడు అన్నా నేను కూడా ఒకప్పుడు ఇలాగా ఆరాధిస్తూ ఉన్నాను, నెమ్మది లేదు, శాంతి లేదు అప్పుడు నాకు, ఇప్పుడు నెమ్మది ఉంది, నేను మళ్ళీ బ్రతుకుతాను, మహిమ పొందుతాను, వెలుగులో వచ్చాను అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను, నేను పొందుకున్న మేలు మీకు తెలియపరుస్తాను. అమ్మమ్మ వద్దమ్మా ఇంక వద్దమ్మా. చూడండి ప్రియులారా, వినరు, మంచి చెప్తే వినరు. అలాగే ఈయన ఇసుకే కూడా ప్రార్థించాడు, మరణిస్తామంటే నమ్మాడు, ప్రార్థిస్తాడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను ప్రభా జ్ఞాపం చేసుకున్నాడు, కన్నీళ్ళు కార్చాడు. దేవుడు ఒకప్పుడు నీతిగా యథార్థంగా ఉన్నాడు కాబట్టి కన్నీళ్లు చూసి వెంటనే నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను అన్నాడు. యెషయాను మళ్ళీ పంపించాడు, వెళ్ళి 15 సంవత్సరాలు నేను పొడిగిచ్చాను అని చెప్పు అని చెప్తే నమ్మలేదు. ఈ మెట్లు ఎట్లా పోయింది, మెట్లు పైన నీడ, సూర్యుని యొక్క నీడ, ఇది వెనక్కి రావాలా అని అడిగాడు. అబ్బా ఇది సాధ్యమా, ఇది వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావడం అసాధ్యము, కానీ అసాధ్యమైనది సాధ్యమే దేవునికి. ఒక్క మనిషిని నమ్మించడానికి మళ్ళీ వెనక్కి చూడండి 11వ వచనం. ప్రవక్త యెషయా యెహోవాకు ప్రార్థింపగా ఆయన ఆహాజుకు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగి పోనట్లు చేశాను. అలాగ జరిగింది. ప్రియులారా, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు. సూర్యుడిని తిప్పిన సృష్టికర్త, సజీవుడు. నేనంటా ఎప్పుడు మొక్కుతూ ఉంటారు కదా, అయ్యో సూర్యుని మొక్కేవాడిని, సృష్టించిన వాడిని మనం మొక్కాలి అని చెప్తాను. సత్యం చెప్పడానికి భయపడకూడదు ప్రియులారా, చెప్తా నేను. మీది మాది బాధేమా అంటా ఉంటారు. కనుక ప్రియులారా, ఎంత చక్కగా ఇక్కడ మన రాయబడింది. కనుక దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతంలో కూడా ఒక చక్కటి వాక్యం ఉంది. నరులు ఎటువంటి వారు అని తెలియపరుస్తాడు దేవుడు. చూడండి, మొదటి దినవృత్తాంతము 29:15. మా పితరుల వలె మేము నీ సన్నిధిని అతిపత్రులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొక్కడును లేడు. అంతే కదా, అస్థిరమే. అది పితరులందరూ కూడా స్థిరమైన వాళ్ళు లేరు. అతిపత్రులు కూడా పరదేశులునై ఉన్నాము. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ప్రియులారా, ఉన్నాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అన్నీ తెలియపరుస్తూ ఉంది మనకు. కనుక నరులు ఎటువంటి వారు అని తెలియపరుస్తూ, అస్థిరులు. అవును ప్రియులారా. అలాగే యోబు గ్రంథంలో 8:8లో చక్కటి మాట రాయబడింది. 8:8లో మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడ వలె ఉన్నాము. చూసారా, నీడ వలె, నిన్నటి వారమై నీడ వలె ఉన్నాము. అందుకే మనం ఎక్కడ ఉండాలి? మహోన్నతుని చాటున. కీర్తన 121:5లో అదే చెప్తాడు. నేను కునుకను నిద్రపోను, నీ కుడి పక్కన నీడగా ఉన్నాను అన్నాడు. కుడి పక్కన నీడగా ఉంటాను. దేవుడు మనకు నీడగా ఉంటాడు, రెక్కల కింద దాచుకుంటాడు. ఆయన చాటున ఉండాలి ప్రియులారా. అపవాది మాటలు కానీ, దుఃఖపరిచే మాటలు, అశాంతినిచ్చే మాటలు అన్నీ అంటకుండా దాచి కాపాడుతాడు దేవుడు. కనుక మనం అలాగ ఉంటామా ప్రియులారా? ఆయన మహోన్నతుని చాటుననే దాముకుంటాం.
ఆ రెక్కలతో కప్పుతాడు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడపక్క 10,000 మంది కూలినా ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఆయన చాటున మనం నివసిస్తాం. ఆ పరలోకమందున్న దేవుడు మన కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచిన ఆ సిలువ నీడలో, ఆ నీడలో మనం ఉంటాం, నివసిస్తాం, నిత్య రాజ్యానికి చేరదాం. దేవుడి వాక్యాన్ని కొంత ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రేమామయుడా ప్రభా, ఇదిగా నా తండ్రి నాయనా, మహోన్నతుని చాటున మేము చాటున ప్రభా తండ్రి, ఎలాగ తండ్రి ఎవరైనా కొడితే పెద్దవాళ్ళతో పోయి దాక్కుంటాము ప్రభా. అమ్మే కొడతా ఉంటే ప్రభా, లేదు పిల్లలు ఎవరైనా తండ్రి కొడతా ఉంటే అమ్మ దగ్గర దాక్కుంటాం. అలాగే దాక్కునేది మీ దగ్గరే ప్రభా ఉండాలి. ఆ నీడ దగ్గరే మేము చాటున దాక్కోవాలి, నీడలో ఉండాలి. రక్త కప్పుతావు ప్రభా, దుష్టుని మాటలు అంటకుండా దాచుకుంటావు రాజా. నీకు స్తోత్రం. శత్రువుల నుంచి విడిపిస్తావు, విమోచిస్తావు. ఇంత గొప్ప ఆశీర్వాదం మాకుంది ప్రభువా. దేవా నీకు వందనాలు నైనా, వందనాలయ్యా తండ్రి ప్రభా. కరుణామూర్తి నీకు స్తోత్రం. స్పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించండి. కపటోపాయ మాటల దగ్గర నుంచి ప్రభావాలు అంటకుండా మీరే దాచండి, ఆశీర్వదించండి. మీ చాటున రావడానికి కూడా కృప చూపించండి ప్రభా. ఇంకా ఎవరు రాలేదో వచ్చుటకు సహాయం చేయండి. ప్రేమిగల ప్రభా, నీ నీడలో ప్రభా రావాలి. అవును దేవా, ఈ లోకమంతా ఒక నీడ వలె గతించిపోతున్నాయి ప్రభా. మేము అలాంటి చాలంలో అస్థిరులుగా ఉండకుండా స్థిరంగా ఉండటకు సహాయం చేయండి. మీ వాక్య జీవంగల మాటలు తండ్రి మేము విని రక్షణ పొందుటకు, మీ మహోన్నతుల చాటునే నివసించుటకు సహాయం చేయండి దేవా తండ్రి ప్రభా. మేము ఎక్కడ ఉన్నామో మమ్మల్ని ఎరుగుటకు సహాయం చేయమని ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబంలో ప్రతి కొరతలు నింపండి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చురు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించండి. పిల్లలు సంతానం దయచేయండి నాయన. గర్భిణి సుఖప్రసవం దయచేయండి. ప్రేమగల ప్రభా, ఇదిగో తండ్రి, బిజినెస్ చేసుకున్న బిడ్డలను దీవించి కోర్టు సమస్యలో న్యాయం చేయండి ప్రభా. నాయన నువ్వు గొప్ప దేవుడివి, అద్భుతం చేయగల దేవుడు. అంధకార శక్తి నుంచి, సర్వ వ్యాధి నుంచి స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తున్నాను నాయనా తండ్రి ప్రభా. భయంకర బలహీనల నుంచి బలపరచండి. రెండో రాకడకు సిద్ధపరచండి ప్రభా. అపరాధం అవును తండ్రి, అపరాధం చేత నాయన సచ్చిన వారుగా ఉంటుండగా మమ్మల్ని బ్రతికించుటకు రక్తం కార్చావయ్యా. అలా పాపం నుంచి విడుదల పొంది నిత్య రాజ్యం పొందుటకు సహాయం చేయమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసు శ్రేష్టమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ దేవుని కృప తోడై ఉండును గాక.